అయ్యయ్యో, చివరికి కరెంట్ వచ్చింది. ఇంతసేపు ఆగి నా రెక్కలే నొప్పిగా అయ్యాయి బాబోయ్. నీకేనా నొప్పి? నేనైతే నీళ్లు లేక ఎండిపోయా. ఇంట్లో వాళ్ళు నీళ్లు పోయకుండా కూలింగ్ రావట్లేదు అంటారు. మీరిద్దరూ సైలెంట్గా ఉండండి ప్లీజ్. నేను ఆన్ అయితేనే ఇంట్లో వాళ్ళు రాజుల్లా పడుకుంటారు. ఓకే బాస్, మీరు ఆన్ అయిపోండి, మేం రెడీ. అవును, మీరే ఆన్ అవ్వాలి. అబ్బో, వచ్చేసింది కరెంట్ బిల్లు మహారాణి. నిజమే, నువ్వు ఆన్ అయితే ఇంట్లో వాళ్ళు చల్లబడరు. ముందు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చల్లబడుతుంది. అసూయ పడొద్దు. నా క్లాస్ ఉంది, రిమోట్ ఉంది, టెంపరేచర్ కంట్రోల్ ఉంది. అవును, కానీ కరెంట్ పోయిందంటే నువ్వు షోపీస్ అవుతావు. నేను మాత్రం ఇన్వర్టర్ మీద తిరుగుతా. అదేనండి, నన్ను గ్రామాల్లో దేవుడిలా చూస్తారు. ఒక బకెట్ నీళ్లు పోస్తే చాలు, చల్లగాలి ఫ్రీగా ఇస్తా. నీ దగ్గర గాలి కంటే శబ్దం ఎక్కువ. గర్ గర్ అంటూ ట్రాక్టర్లా అరుస్తావ్. మీరు పొరబడుతున్నారు. లేదు, అతడు నిజమే చెప్తున్నాడు. అది నా స్టైల్. నీలా నిశ్శబ్దంగా బిల్లు పెంచను. అవును, నువ్వు చెప్పింది నిజం. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో అసలైన హీరో నేనే. పగలు రాత్రి వర్షం ఎండదు, ఎప్పుడు నాదే డ్యూటీ. అదైతే నిజమే, కానీ మీరంతా ఉన్నా నాకు కూడా డ్యూటీ ఉందిలే. మాట్లాడుతూ, కానీ వేసవిలో మాత్రం అందరూ నన్నే గుర్తు చేసుకుంటారు. అది నిజం. మీరు లేనిదే మా పని కూడా జరగదు. అవును, వేసవిలో రారాజు నేనే. అదేంటి, కరెంట్ బిల్లు వచ్చిన రోజు మాత్రం నిన్నే తిట్టుకుంటారు. సరే సరే, మనమంతా కలిసే పని చేస్తేనే జనాలు కూల్గా ఉంటారు. అవును, లేకపోతే వాళ్ళు చెమటలతో యుద్ధం చేస్తారు. అయితే ఇక నుంచి గొడవలొద్దు. చల్లదనం కోసం ఐక్యత అన్నమాట. చల్లదనం కోసం ఐక్యత. అయ్యో, మళ్ళీ పవర్ కట్. నేను ఆగిపోయా. ఓ నో, నా రిమోట్ పని చేయట్లేదు. కరెంట్ పోయినా నేనే అసలైన లెజెండ్ బాబూ. ఇలాంటి ఫన్నీ కామెడీ వీడియోలు ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ చేయండి.